ఇప్పుడైతే ఇండియాలో మంచిగా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. కానీ యూఎస్ లో స్ప్రింగ్ బ్రేక్ అని 10 days హాలిడేస్ ఇచ్చారు. అక్కడైతే 2 days హాలిడేస్ వస్తేనే ఊర్లలోకి వెళ్ళేవాళ్ళం. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే అయిపోయే వరకు అక్కడనే ఉండేవాళ్ళం. మరి ఇక్కడ 10 days హాలిడేస్ వచ్చినాయి, కానీ ఎటు పోలేము. మంచిగా ఇన్ని డేస్ వచ్చినాయి, ఎటైనా ట్రిప్ పోదామా అంటే పిల్లలకు మాత్రమే హాలిడేస్, ఆఫీస్లకి కాదు. వీకెండ్ ఒకటే ఫ్రీగా ఉంటారు. ఇక వీకెండ్ లో ఒక రోజు చెరీ బ్లాసమ్ ఫెస్టివల్ కి వెళ్ళినాం. ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి. ఇంకా నేను మా ఫ్రెండ్ ఒక రోజు మా పిల్లల్ని ఈ ప్లే గ్రౌండ్ కి అయితే తీసుకెళ్ళినాం. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసిర్రు. వాళ్ళే కాదు, మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాం. పిల్లలకే కాకుండా మనకు కూడా ఉయ్యాలలు ఉన్నాయి. ఇంకా ఉయ్యాల కనిపిస్తే ఆగుతామా? 2 to 5 years పిల్లలకైతే సపరేట్ ఉయ్యాల లాక్ సిస్టమ్ ఉంది. వాళ్ళకు కూడా భయం కాకుండా ఎంత ఊపినా కింద పడకుండా సేఫ్టీగా బాగుంది. ఈ బుడ్డోడికి ఎక్కడం వచ్చింది కానీ దిగడం రాలేదు. ఇక్కడైతే ఎక్కువ బాస్కెట్ బాల్, ఫుట్బాల్, బేస్బాల్ ఇవే ఆడతారు. ఇంకా స్కూల్స్ లో ప్రాక్టీస్ వల్ల మా వాడు కూడా బాగా ఆడడం నేర్చుకున్నాడు. ఇంకా వాళ్ళని చూసేసరికి మాకు కూడా ఆడాలనిపించింది. ఏదో ట్రై చేసినాం అట్లా. నాకు ఒకసారి, మా ఫ్రెండ్కి ఒకసారి అయితే పడింది. మేమందరం ఆడుతుంటే మా బుడ్డోడు ఊరుకుంటాడా, వాడు కూడా ట్రై చేసిండు. బాల్ బాస్కెట్ లో పడ్డమేమో గానీ వీడు నేర్చుకోవడానికైతే బాగా ట్రై చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.